రాష్ట్రంలో భిన్న వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈశాన్య ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల కారణంగా ఒక భిన్నమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాలో అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఉత్తర కోస్తా జిల్లాలో చూసుకుంటే భిన్నంగా వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. అల్లూరు జిల్లాలో నిన్న చూసుకుంటే పాడేరు సమీపంలో ఉన్న గంపరాయి వద్ద 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా అదే రకంగా ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే గూడెం కొత్త వీధి అలాగే పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో చూసుకుంటే తీవ్రమైన వడగాళ్ళు వీచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి అలాగే అల్లూరు జిల్లాలు అలాగే పోలవరం లాంటి ప్రాంతాలతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఒకవైపు చూసుకుంటే ద్రోణితో పాటు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తే ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం వడగాళ్ళు వీచే అవకాశం ఉంది. అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. నిన్న అదే వాతావరణం కొనసాగింది. ఈరోజు కూడా అదే రకంగా చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని చోట్ల చూసుకుంటే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించి పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు జిల్లాలోని చూసుకుంటే గూడెం కొత్త వీధి, పోలవరం ప్రాంతంలో కూడా ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో వడగాళ్ళు కూడా వీస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ భిన్నమైన వాతావరణం 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.